అణచివేత, పీడన, అంటరానితనం లాంటి రుగ్మతలపై జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పరా సాయి గౌడ్ కొనియాడారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కాప్రా సర్కిల్ ఇన్ఛార్జ్ సింగిరెడ్డి ధన్వాల్ రెడ్డి హాజరై జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా ఫూలే ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడ మల్లాపూర్ 5th డివిజన్ పరిధిలోని విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ధన్పాల్ రెడ్డి అన్న గారికి, అలాగే డివిజన్ నాయకులకి, మహిళా నాయకురాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే జ్యోతిరావు పూలే ఒక బీసీలకే పరిమితం కాకుండా వెనుకబడ్డ తరగతులు ప్రతి ఒక్కరూ చదవాలన్న ఉద్దేశంతో అందరినీ ఆదర్శవంతులు చేసిన ఘనత మన జ్యోతిరావు పూలేది. అలాంటి నాయకుడిని మనం స్మరించుకోవడం చాలా అదృష్టకరం. ఇలా గతంలో మనం చూసినాం, బీసీ నాయకుడు అంటే ఒక ఖాళీ ఏళ్ళ మీద లెక్క పెట్టుకున్నట్టే ఉంటుండే. ఇలా బీసీ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా 42% అనేది మామూలు విషయం కాదు. 23 ఈరోజు మల్లాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా 198వ జయంతి సందర్భంగా డివిజన్ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకి డివిజన్ నాయకులు మరియు మహిళా నాయకులు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మరియు ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు పూలే గారి 198వ జయంతి సందర్భంగా మనం వారిని గుర్తు చేసుకునే బాధ్యత మన పైన ఉంటుంది. ఎందుకంటే గతంలో కుల నిర్మూలనే కానీ మరి మహిళల సాధారణీకరణ మీద వాళ్ళు చేసిన పోరాటానికి